పార్లమెంటు వేదికగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై యుద్ధానికి రంగం సిద్ధమైంది. బిల్లుకి తాము వ్యతిరేకం కాదని, మహిళా రిజర్వేషన్ల పేరుతో డీలిమిటేషన్ ని వ్యతిరేకిస్తున్నట్లు ఇండి కూటమి ప్రకటించింది. 2023లో పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లుని యథావిధిగా అమలు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్లో అధికార విపక్షాల మధ్య యుద్ధానికి రంగం సిద్ధమైంది. గురువారం బిల్లును లోక్సభలో ప్రవేశపెడుతోంది కేంద్రం. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో ఇండి కూటమి నేతలు సమావేశమయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని, కానీ కేంద్రం ఏకపక్షంగా చేపట్టిన డీలిమిటేషన్ బిల్లుకే వ్యతిరేకమని విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో దొంగదారిలో డీలిమిటేషన్ అమలును వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. బిల్లు వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని, డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తామని ప్రకటించారు. డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న రాహుల్, డీలిమిటేషన్ బిల్లు పేరుతో బీజేపీ అధికార చోరీకి కుట్ర చేస్తోందని ఆరోపించారు. 2023 మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలన్నారు రాహుల్ గాంధీ. इनका जो प्रपोजल है इसमें एक और बहुत खतरनाक चीज हो रही है. सच्चाई ये है कि अगर जो मोदी जी चाहते हैं हो जाए तो जो छोटे स्टेट्स हैं, साउथ के स्टेट्स हैं और नॉर्थ ईस्ट के स्टेट्स हैं, उनका रिप्रेजेंटेशन कम हो जाए. उनको भयंकर नुकसान होने वाला है और मैं इसको एंटी नेशनल एक्टिविटी मानता हूं. हमारा जो स्टैंड है वो बिल्कुल क्लियर है. अगर आपको करना है तो ओबीसी सेंसस का जो डेटा है उसके बेसिस पे कीजिए. 2026 के सेंसस के बेसिस पे कीजिए, 2011 के सेंसस के बेसिस पे मत कीजिए, क्योंकि उसमें ओबीसी का, पिछड़े वर्ग का कोई डेटा नहीं है. और अगर आप सचमुच में विमेन्स बिल इंप्लीमेंट करना चाहते हो, 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎందుకు మార్పులు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇప్పటికే 40 ఏళ్లు ఆలస్యమైందని కేంద్రం వివరణ ఇస్తోంది. మహిళా రిజర్వేషన్లకు అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విపక్ష ఎంపీలు బిజీగా ఉన్న సమయంలో పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం దారుణమని మండిపడుతున్నాయి విపక్షాలు.